హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 55. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేనే మాట్లాడుతున్నా. ఏమైంది? నువ్వెక్కడే ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇక్కడ అత్త నాకు బావకి పెళ్లి చేయనంటుంది. విమ్ము పాప, నువ్వేం హైరాణ పడకే, నేనున్నాను కదా. నీకు ఆర్మన్కి పెళ్లి చేసేలా కథ మలుపు తిప్పబోతున్నా కదా. కాస్త వెయిట్ చేయి, రిజల్ట్ నీకే తెలుస్తుంది. దీనికి చెప్పలేక దానికి చెప్పలేక నా బాడీ మెయింటైన్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు. ఇదేం చేస్తుందో ఏంటో 1 వీక్ నుంచి అనేసి కాల్ కట్ చేస్తూ లోపలికి వచ్చింది. విన్ను పాప, ఏం చేస్తున్నావు? నిన్ను ఈ మూవీ చూసి అలానే ఉండమన్నాను కదా, ఏం చేస్తున్నావే? నాని, నేను నువ్వు చెప్పింది చేశాను. మూవీ చూశాను, కానీ మూవీలో ఆ అమ్మాయి పాపం డబ్బులు లేవు, అందుకే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంది. ఒసేయ్, నీకు అలా అర్థమైందే? నిన్ను 1 వీక్ నుంచి మార్చలేక చచ్చిపోతున్నా. అర్జెంటుగా ఓ పెగ్గు వేసేయాలి అంటూ ఓ షాట్ వేసింది. నాని, ఇట్స్ ఏ బ్యాడ్ హ్యాబిట్, హెల్త్ స్పాయిల్ అవుతుంది, వద్దు నాని. ఆహా, ఎవరన్నారే ఇది సురాపానం అంటే? దేవతలు ఇచ్చిన అమృతం. దీన్ని తాగకపోతే లైఫ్ వేస్ట్. ఒక్క సిప్పు వేయవే, నీకు తెలుస్తుంది, కమ్ అంటూ వినుష్క వద్దంటున్నా తనతో సిప్పు వేయింది. విన్ను పాప, ఎలాగుందే? బాగుందా? ఏదోలా ఉంది నాని అంటూ తల తిరుగుతూ ఉంటే సోఫాలో కూర్చుంది. ఈ సిగార్ ఫైర్ చేస్తే అంతా నార్మల్ అవుతుంది అంటూ వినుష్కతో స్మోక్ చేస్తూ, లైఫ్ అంటే ఇది, నన్ను చూసి నేర్చుకో, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. లైఫ్లో బాల్యం, ముసలితనం, యవ్వనం అనే మూడింటిలో 60 ఇయర్స్లో 20 వరకు ఏం తెలీదు. 25 తర్వాత తెలిసినా యూజ్ లేదు. ఇంకా ఉన్నది జస్ట్ 5 ఇయర్స్. ఆ షార్ట్ గ్యాప్ని వేస్ట్ చేయకు విన్ను పాప. నీకు కల్చర్ నేను నేర్పిస్తాను. ఆర్మన్ ఫారెన్ నుంచి వచ్చాడు కదా, ఇవన్నీ కామన్గా చెయ్యాలి. అలవాటు చేసుకో, నీకు నేనున్నాను కదా అంటూ మళ్ళీ పెగ్ తాగించింది. విన్ను, ఇప్పుడు నువ్వు నాకు తగ్గట్టు నేను చెప్పినట్టు ఉన్నావు. ఇంకా ఇప్పుడు నువ్వు ఆర్మన్ని మీట్ అయ్యే టైం వచ్చింది. ఆర్మన్కి నీ మీద లవ్ పెరగాలి. నువ్వు లేకపోతే బ్రతకడం కూడా వేస్ట్ అనే స్టేజ్కి రావాలి. అలా నువ్వే చేయాలి, అర్థమైందా? భూమి, ఏమైంది? 1 వీక్ నుంచి కాల్స్, మెసేజెస్ లేవు, కనీసం కలవడం కూడా లేదు. ఏం చేస్తున్నావు? వీవర్, నేనేం చెప్పమంటావు? గయ్యాలి అత్త చేతిలో పడ్డ కొత్త కోడల్లాగా నా పరిస్థితి. నన్ను ఆ రాక్షసుడు ఆడుకుంటున్నాడు. నేను ఎప్పుడైనా కిచెన్లోకి వెళ్ళానా? కానీ నాతో కుక్ చేయించి బకాసురుడి తమ్ముళ్ళ తినేస్తున్నాడు. నాతో అన్ని పనులు చేయిస్తున్నాడు. ఇలానే ఉంటే నా పని అయిపోతుంది. భూమిని చూసి నవ్వుతూ, ఆ రోజు హస్బెండ్ అన్నావు కదా, అందుకే ఫిక్స్ అయ్యాడేమో. చిచి, వాడు నాకేం కాదు. అసలు అలాంటి రాక్షసుణ్ణి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ప్రేమిస్తారా? అసలు ఎప్పుడైనా మిర్రర్లో ఫేస్ చూసుకున్నాడా? నేను తనని ఎందుకు ఇష్టపడతాను? కోర్స్ క్యూట్ క్యూట్ చిన్ని చిన్ని కళ్ళు భలే ఉంటాయనుకో, అయితే ఇష్టపడతారా? సిల్కీ హెయిర్ ఉంటే మాత్రం సరిపోతుందా? ఫెయిర్గా ఉంటే చాలా బాగా చూసుకోవద్దా? హైట్ ఉంటే చాలదు కదా, ఆ హైట్కి సూట్ అయ్యే పనులు కూడా చేయాలి కదా. భూమి, వీవర్ నన్ను ఆపద్దు, నా ఫ్లో మిస్ అవుతుంది. అసలు ఏమనుకుంటున్నాడు? నన్ను ఈ భూమి అంటే ఆటలుగా ఉందా? నాతో అన్ని పనులు చేయించుకుంటున్నాడు. భూమి, నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు అంటూ ఎదురుగా ఉన్న ఆర్మన్ని చూడమన్నట్టు భూమికి సైగలు చేస్తున్నా భూమికి అదేం పట్టనట్టు ఆర్మన్ని బాగా ఏకిపారేస్తుంది. అసలు ఆ రాక్షసుడు ఇప్పుడు నా కళ్ళ ముందుంటే, ఒసే రాక్షసి, ఈ నోటిదోలే నీకు ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చింది. ఈ రాక్షసుడు నీ వెనకే ఉన్నాడు, ఏం చేస్తాడో చేయవే అంటూ భూమిని వెనక్కి తిప్పేసరికి భూమి షాక్గా చూసి ఓ పిచ్చి నవ్వు నవ్వుతూ, నువ్వెప్పుడు వచ్చావు అంటూ అడుగుతుంది. నువ్వు స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను. ఏంటి, ఏదో డీప్ డిస్కషన్లో ఉన్నావనుకుంటా. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? ఆహా, మేమిద్దరం మా కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ ఉందంటే యాక్టింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం, అంతే కదా. ప్లీజ్ కవర్ చేయరా అంటూ వీవర్ని ప్లీజింగ్గా చూస్తుంది. ఏయ్,
కోతి, నీ యాక్టింగ్ లెవెల్స్ బాగా తెలుసు కానీ నేను బయటికి వెళ్ళాలి, వెళ్ళి స్కూటీ తీ. నేనా? నువ్వు కాకపోతే కాజల్ వస్తుందనుకున్నావా? నాకు ఈ సిటీ కొత్త, నువ్వే నన్ను తీసుకెళ్ళాలి. నేనే నేనే అంటూ భూమి స్కూటీ దగ్గరికి వెళ్ళింది. నువ్వేమైనా డార్లింగ్ అనుకున్నావా, ఈడియట్ అని తిట్టుకుంటూ ఉంది. బ్రో, హౌ ఆర్ యూ ఫీల్ నౌ? యా, ఫైన్. బ్రో, డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే. యాక్చువల్లీ భూమి మంచిదే, బట్ చైల్డిష్ క్యారెక్టర్. ఆ రోజు యాక్సిడెంట్ కూడా బై మిస్టేక్, అంతేకాని కావాలని చేసింది కాదు. మీరేమో తనే కావాలని ప్లాన్ చేసిందని తనని బ్లేమ్ చేసేసరికి తను అలా రియాక్ట్ అయ్యింది. భూమి అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా. యూ బోత్ ఆర్ ఇన్ లవ్. బేసిక్లీ నేను స్ట్రైట్ ఫార్వర్డ్. ఇఫ్ యూ ఐ ఆస్కింగ్ అండ్ రాంగ్ నథింగ్. భూమి మీద నాకున్న ఎఫెక్షన్కి ప్రేమ అని సింపుల్గా చెప్పలేను. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మంచి ఫ్రెండ్. మా రిలేషన్ని ప్రేమ పేరుతో తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. భూమి మీద నీకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. మేబీ భూమిని నువ్వు చూసిన విధానం అలా ఉంది. బట్ భూమిని నేను ఫస్ట్ టైం కలిసింది గొడవతోనే. మా పరిచయం తగువతో మొదలైంది, ఒప్పుకుంటాను. తన మీద నాకు గుడ్ ఒపీనియన్ లేదు, బట్ అలానే బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదు కదా. అదే ఉంటే తనను కలిసిన డే 1 తను ఎవరో ఏంటో తెలిసినప్పుడు వదిలేవాణ్ణి కాదు. తను ఇంటర్నేషనల్గా ఈ యాక్సిడెంట్ చేయలేదు అని నమ్ముతున్నాను కాబట్టి తననేమనలేదు. బ్రో, ఆర్ యూ సీరియస్? ఐ కాంట్ బిలీవ్. మీరు భూమిని నమ్ముతున్నారా? మరెందుకు తనను అలా ఆడుకుంటున్నారు? పాపం, మిమ్మల్ని తలుచుకుంటేనే చూశారు కదా, మిమ్మల్ని చూస్తేనే ఏమవుతుందో. ఆర్మన్ ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, మీ ఫ్రెండ్ మీద కన్సర్న్ బాగానే ఉంది, బట్ మీరు చెప్పేంత మంచి గుడ్ హార్టెడ్ ఏం కాదు. మీ ఫ్రెండ్కి బేసిక్లీ బలుపు పొగరు టన్నుల్లో ఉంది. కళ్ళు నన్ను ఎత్తినున్నాయి. కాస్త కిందికి దించాలి కదా. దించుతానులే. ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి. ఎలా ఉండాలో తనకు నేను నేర్పిస్తాను కదా. అండ్ నిజంగా తను అలా చేసినా మేబీ నేను కేస్ కంప్లైంట్ అని రియాక్ట్ అవ్వను. బికాస్ లేడీస్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది. మిస్టర్ యారిగెంట్, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అంటూ భూమి అరుస్తుంటే, నీ ఫ్రెండ్ కాసేపు ఉంటే ఇంకేమైనా అనేస్తుంది. వెళ్తాను బ్రో అంటూ ఆర్మన్ భూమి దగ్గరికి వెళ్తున్నాడు. 1 వీక్ తర్వాత తను నార్మల్ అయ్యేసరికి బయట వెయిట్ చేస్తున్న భూమి దగ్గరికి వెళ్ళి స్కూటీ మీద కూర్చున్నాడు. ఈస్ట్ అండ్ వెస్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా ఉన్నారు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. కలిసే ఉంటారా? మళ్ళీ ఏమైనా చేసొస్తారా? వాట్ హెల్స్? భూమికి ఫస్ట్ ఆర్మన్ ఒపీనియన్ చెప్పాలి. ఓయ్, నువ్వేంటి నా వెనకే కూర్చున్నావు? నీ మీద కూర్చోమంటావా? ఫస్ట్ స్టార్ట్ చెయ్యి. చెయ్యంటే సరిపోతుందా? ఎక్కడికి వెళ్ళాలి? ఆర్డర్స్ వేస్తున్నావు. నువ్వేమైనా కింగ్ అనుకున్నావా? మిస్ న్యూసెన్స్, ఫస్ట్ న్యూసెన్స్ చేయకుండా స్టార్ట్ చెయ్యి. ఎక్కడికి తీసుకెళ్లాలో ఏం చేయాలో చెప్తాను కదా అంటూ భూమి తల మీద కొట్టేసరికి, సచ్చినోడు, కేసుని బెదిరించకపోతే నా చేతుల్లో అయిపోయేవాడు. తిట్టుకుంది చాలు, స్టార్ట్ చెయ్యి భూలక్ష్మీదేవి అని నవ్వుతూ అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది. 2 అవర్స్ నుండి తిప్పిస్తూనే ఉన్నావు. ఎక్కడికి వెళ్ళాలి? నాకు నీరసం వచ్చేలా ఉంది. ఏయ్, ఇక్కడే ఆపు అంటూ షాపింగ్ మాల్ ముందు ఆపిస్తూ, షాపింగ్ చేయాలి, ఫాలో మీ అంటూ భూమిని తీసుకెళ్లాడు. భూమి, నా కోసం షాపింగ్ చేస్తావా? నేనెందుకు చేస్తాను? నీకేం కావాలో తీసుకో, లేదంటే మానేసుకో అంటూ భూమి వెళ్ళిపోతుంటే, భూలక్ష్మి నిన్నే. భూలక్ష్మి, అలా వెళ్ళిపోతున్నావేంటి? షాపింగ్ మాల్ అందరికీ వినపడేలా పెద్దగా అనేసరికి అందరూ నవ్వుతుంటే భూమికి అంబారీజంగా ఉంది. భూమి సైలెంట్గా ఆర్మన్ దగ్గరకు వచ్చింది. ఎందుకు నన్ను ఇలా ఆడుకుంటున్నావు? అందరూ నవ్వుతున్నారు, నన్ను ఇలా వదిలేయి. నిన్నేమనకుండా ఉండాలంటే నా కోసం షాపింగ్ చేయి అంటూ ఆర్మన్ అంతకంటే చిన్నగా అంటుంటే భూమి తిట్టుకుంటూ షాపింగ్ చేసింది. మిస్ న్యూసెన్స్, నువ్వు సెలెక్ట్ చేసింది బాగున్నాయి, బట్ ఇవి ఇంకా చాలా బాగున్నాయి కదా అంటూ వేరే డ్రెస్సెస్ తీసుకుంటూ ట్రయల్ చూసి వస్తాను అంటూ ట్రయల్ రూమ్కి వెళ్తాడు. మిస్టర్ యారిగెంట్, నువ్వేంటో నాకు తెలుసు కదా, అందుకే నీకు యాప్ట్ అయ్యేవి పక్కన పెట్టాను. అవే సెలెక్ట్ చేసుకున్నావు. నన్ను ఏడిపించాలని ఫిక్స్ అయ్యావు కదా. ఆ డ్రెస్లో నువ్వు చాలా చండాలంగా ఉంటావు అంటూ ఉన్న భూమి అలానే చూస్తూ ఉండిపోయింది. లైట్ క్రీమ్ కలర్ ప్లెయిన్ షర్ట్ అండ్ గ్రే కలర్ కాటన్ జీన్స్ షర్ట్ని ఇంపాక్ట్ చేసుకుంటూ తన హ్యాండ్స్ కప్స్ని ఫోల్డ్ చేసుకుంటూ వస్తుంటే ఆ డ్రెస్లో హ్యాండ్సమ్గా ఉన్న ఆర్మన్ని అలానే చూస్తుంది. ఈ అరగంట ఏంటి ఇంత బాగున్నాడు?
ఆర్మని అలా చూసేసరికి తనను కన్నార్పకుండా చూస్తుంది. మిస్ న్యూసెన్స్ అంటూ తన ముందే హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ, ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను కదా, అందుకే నా అలా చూస్తున్నావు? చిచి, నేనేం చూడట్లేదు. ఆ డ్రెస్లో నువ్వు చెత్తగా ఉన్నావు అంటూ వెళ్తున్న భూమి జడను పట్టుకొని వెనక్కి లాగేసరికి భూమి ఆర్మన్ మీద పడేసరికి భూమి ఆర్మన్ షోల్డర్ని పట్టుకున్నాడు. ఆర్మన్ వెచ్చని ఊపిరి భూమిని తాకుతుంటే అదే పొజిషన్లో ఆర్మన్ని చూస్తుంది. అబద్ధం చెప్పడం, నిజం దాచడం రెండూ ఒకటి, బట్ స్మాల్ డిఫరెన్స్. నీ పెదాలు అబద్ధం చెప్తుంటే నీ కళ్ళు నిజాన్ని చూస్తున్నాయి కదా అంటూ ఆర్మన్ అంటుంటే భూమి తల నిలువుగా ఊపుతుంటే ఆర్మన్ నవ్వేసరికి భూమి నార్మల్ అవుతూ నిన్ను అంటూ ఆర్మన్ హెయిర్ మొత్తం చెరిపేస్తూ అక్కడే ఉంటే ఏం చేస్తాడో అనేసి పారిపోయింది. మిస్ న్యూసెన్స్, నీ సంగతి తర్వాత చెప్తానంటూ ఆర్మన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు. తన 2 చేతులు కూడా మొయ్యలేక ఉంటే అవస్థలు పడుతూ ఆర్మన్ వెనుక నడుస్తుంది భూమి. దున్నపోతు, పంది, కుక్క, నక్క, జిరాఫీ, కంగారు, ఇంకేముంటే అన్నీ నువ్వే. ఆడపిల్లతో లగేజ్ మోయిస్తున్నావు, నిన్నేం చేయాలి? మనసులోని తిట్టుకుంటూ వస్తుంది. నన్నేం చేయాలో కూల్గా ఐస్ క్రీమ్ తింటూ థింక్ చేద్దాం పదా అంటూ ఆర్మన్ ఐస్ క్రీమ్ పార్లర్ వైపు తీసుకెళ్తుంటే నేను మనసులో అనుకున్నది కూడా చెప్పేస్తున్నాడు. మంత్రాలు కూడా వచ్చా అనుకుంటూ ఆర్మన్ వెనకే వెళ్ళి హ్యాపీగా ఐస్ క్రీమ్ మొత్తం తినడం స్టార్ట్ చేసింది. ఐస్ క్రీమ్ చూసేసరికి తనను తాను కంట్రోల్ చేసుకోలేక పాపం, మిస్ న్యూసెన్స్, ఇన్ని తినేసావు, మళ్ళీ బిల్ ఎవరు పే చేస్తారు? నువ్వే కదా నన్ను తీసుకొచ్చావు, నువ్వే పే చేయాలి. నేను మనీ కూడా తీసుకురాలేదు. భూమి, నా దగ్గర కూడా మనీ లేదు, షాపింగ్ చేశాను కదా, అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? లెట్ మీ డూ వన్ థింగ్. నేను 1 2 3 అంటాను, రన్ చేయి. మనం ఎస్కేప్ అవ్వచ్చు, ఏమంటావు? లేదంటే ఇంకేముంది, ఇక్కడే బేరర్ అవుతావు. వద్దొద్దు, నేను ఒప్పుకుంటాను. తప్పుతుందా? నీతో వచ్చాను కదా అంటూ ఆర్మన్ 1 2 3 అనగానే భూమి పరిగెడుతూ ఉంటే దొంగ అంటూ అందరూ అనేసరికి పాపం భూమి పాప దొరికిపోయింది. భూమిని అందరూ అంటుంటే ఈ అమ్మాయికి కాస్త మెంటల్, తన బిల్ నేను పే చేస్తాను అంటూ భూమి బిల్ పే చేసి తనని తీసుకుని బయటకు వచ్చేశాడు. భూమి ఆర్మన్ కావాలని చేశాడని తిట్టుకుంటూ వస్తుంటే ఆర్మన్ తన పక్కన చిన్నగా నవ్వుతూ స్టైల్గా వాక్ చేస్తున్నాడు. మిస్ న్యూసెన్స్, యూ మేడ్ మై డే. ఈరోజు చాలా బాగుంది, ఈ రోజుకి రెస్ట్ తీసుకో అంటూ ఆర్మన్ నవ్వుకుంటూ వెళ్తుంటే అలసిన సొలసిన భూమి తిట్టుకుంటూ తన రూమ్కి వెళ్ళింది. మార్నింగ్ నుంచి ఆర్మన్తో పడిన పాటలు అగచాట్లు అన్నీ తలుచుకుంటూ పడుకుంది. రాధమ్మ, మీకే కాదు భూమమ్మ మాకు కూడా కొత్తగా కనిపిస్తుంది. ఈ మధ్య భూమమ్మ అమ్మాయిలాగా మారిపోతుంది, ఇంకా పెళ్లి చేయొచ్చు. ఓయ్, నువ్వేంటి రాధమ్మకి ఏదేదో చెప్పేస్తున్నావు? నేనప్పుడే పెళ్లి చేసుకోను, నేను మా రాధమ్మను చూసుకోవాలి. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రాధమ్మను ఎవరు చూసుకుంటారు? భూమి, ఏ ఆడపిల్లకైనా పెళ్ళి అనేది మొదటి స్వప్నం. తన జీవితం మార్చేది పెళ్ళి మాత్రమే. పెళ్లి చేసుకున్నవాడు మంచివాడైతే జీవితం రంగుల హరివిల్లు, లేదంటే విషాదం. కానీ ఆడపిల్లకి తోడుండాలి, అది భర్త మాత్రమే కావాలి. రాధమ్మ, నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఏంటి? నేను పెళ్ళే చేసుకోను, ఇలానే ఉండిపోతాను, నిన్ను చూసుకుంటూ హ్యాపీగా ఉంటాను. అదే ప్రాబ్లం అయితే ఐ హ్యావ్ అన్ సొల్యూషన్ అంటూ అక్కడికి వస్తాడు ఆర్మన్. ఆర్మన్ని చూడగానే భూమి కళ్ళు చిట్లిస్తూ మూతి తిప్పుతుంటే ఆర్మన్ కళ్ళెగరేస్తూ వెళ్ళి రాధమ్మ పక్కన కూర్చున్నాడు. రాధమ్మ ఆంటీ, నా దగ్గర మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. భూమికి పెళ్లి చేయాలి అండ్ మీ కూతురు నిన్ను చూసుకుంటూ ఉండాలి, అంతే కదా? మీ అమ్మాయికి ఇల్లరికం ఉండే అబ్బాయిని చూసి పెళ్లి చేసేయండి, ప్రాబ్లం సాల్వ్ కదా అంటూ ఆర్మన్ అంటుంటే ఈ మిస్టర్ యారిగెంట్ కూరుకుంటుంటే బాగా ఎక్కువ చేసేస్తున్నాడు. నా పెళ్లి సంగతి తనకెందుకు అనుకుంటూ తన చున్నీ విదిలిస్తూ ఆర్మన్ దగ్గరికి వస్తూ ఇల్లరికం ఉండే అబ్బాయితో పెళ్లి చేయాలా? ఎవరో ఎందుకు, నువ్వు ఉన్నావు కదా, నువ్వే చేసుకుంటావా అంటూ ఆర్మన్ మీద పక్కనే ఉన్న జగ్ తీసుకొని వాటర్ మొత్తం తన మీద పోసేసింది. భూమి చేసిన దానికి ఆర్మన్ ఏమంటాడో అనేసి అక్కడ వాళ్ళు షాక్ కమ్ కాస్త భయంగా ఆర్మన్ చూస్తుంటే ఆర్మన్ ఆ వాటర్ పడేసరికి ఫేస్ని తుడుచుకుంటూ థ్యాంక్ యూ భూలక్ష్మీదేవి గారు, ఇప్పుడే ఫ్రెష్ అవ్వాలనుకున్నాను, మీరే హెల్ప్ చేశారు అంటూ ఆర్మన్ అనేసరికి అందరూ నవ్వుతుంటే భూమి తిట్టుకుంటూ
చిరుబురులాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, మరోలా అనుకోవద్దు బాబు, తను ఏదో తెలియక చేసిందంటూ ఆర్మన్ తనను తన చీర కొంగుతో తొడుస్తుంటే ఆత్మీయంగా అమ్మ చేతి స్పర్శ తగిలేసరికి ఆర్మన్ కళ్ళల్లో నీళ్లు తిరిగేసరికి రాధమ్మ దగ్గర నుంచి పక్కకు వెళ్ళాడు. బాబు, నా వల్లేమైనా తప్పు జరిగిందా? నీకు అలా అయ్యేసరికి తుడిచాను. ఇలాంటి గొప్ప వాళ్ళకి ఇదంతా నచ్చదు కదా. రాధమ్మ అంటే మీరెప్పుడు అలా అనకండి. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గరే నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాను. నాకు అమ్మ తెలుసు, కానీ అమ్మ చేతి స్పర్శ గుర్తులేదు. ఎలా ఉన్నావు, బాగున్నావనే మాట తెలుసు, కానీ బాగాలేకపోతే నా పక్కనే ఉండే అదృష్టం లేదు. చిన్నప్పటి నుండి నా స్టడీస్ అన్నీ కూడా అబ్రాడ్లో జరిగాయి. నేను అక్కడ, మా మామ్ డాడీ ఇక్కడ. నాకు ఈ ప్రేమ ఎఫెక్షన్ అంటే ఏంటో తెలీదు. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని, మీ అమ్మాయిని చూసే వరకు కూడా ఓ తల్లికి తన బిడ్డ మీద ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత ఎఫెక్షన్ చూపిస్తారా, అసలు తల్లి మనసు అంటే ఏంటో మిమ్మల్ని చూశాకే తెలిసింది అంటూ ఆర్మన్ రాధమ్మతో అనేసరికి రాధమ్మ నవ్వుతూ, అమ్మాయి ఎప్పుడూ తన బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. కాకపోతే ఆ ప్రేమను వ్యక్తపరిచే అవకాశం రావాలి, అంతేకాని అమ్మకి తన బిడ్డ మీద ప్రేమ లేనట్టు కాదు. బాబు, ఇప్పుడు మీ అమ్మ పక్కన లేకపోతే ఏంటి, నేనున్నాను కదా, నేను నిన్ను అమ్మలా చూసుకుంటాను అంటూ ఆర్మన్ కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ తనకి తల తుడుస్తుంది. ఆర్మన్ కోసం మళ్ళీ తిరిగి వచ్చిన భూమి ఆర్మన్ మాటలు వింటూ అక్కడే ఆగిపోయింది. మిస్టర్ ఆర్గెంట్కి ఏడిపించడమే తెలుసుకొనుకున్నాను, ఏడవడం కూడా తెలుసా? ఎప్పుడు తన క్యూట్ కళ్ళు మాత్రమే బాగుండేవి, బట్ ఫస్ట్ టైం తన మాటలు కూడా బాగున్నాయి అనేసి ఆర్మన్ని అలా నవ్వుతూ చూస్తూ, అంతలోనే నార్మల్ అవుతూ, భూమి ఏం చేస్తున్నావే? ఆ యారగంట్ మన ఎనిమి కదా, నువ్వు ఇలా సాఫ్ట్ కార్నర్తో చూడకూడదు. ఈ యారగంట్ మా రాధమ్మకి బాగా దగ్గర అవుతున్నాడు, నాకు నచ్చలేదు అనేసి తిట్టుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళింది. ఆర్మన్ని తనకి నచ్చినట్టు రోస్ట్ చేసుకుంటూ టెర్రస్ పైన అలాగే తిరుగుతుంది. ఒసేయ్, నిన్ను స్టైల్గా క్యాట్ వాక్ నడవమన్నాను, నువ్వేంటే డాగ్ వాక్, డాంకీ వాక్ నడుస్తున్నావు? నీకు అసలు నేను చెప్పేది అర్థమవుతుందా? నే అన్నీ నువ్వు చెప్పింది చేస్తున్నాను బామ్మ, కానీ నన్ను ఎందుకు తిట్టేస్తున్నావు? నేను అలిగాను, నీతో మాట్లాడను అంటూ విన్ను అక్కడి నుంచి వెళ్ళింది. ఒసేయ్, ఈ అలకలు కులుకులు నా మనవడి దగ్గర చూపించు, వాడిని పడేస్తే యూజ్ ఉంటుంది, నా దగ్గర చూపిస్తే ఏముంటుంది? మట్టి మసానం వచ్చి స్టైల్గా క్యాట్ వాక్ చేయవే, నీ వాక్కి తన హార్ట్ బీట్ ఆగిపోవాలి. బామ్మ, ఈ క్యాట్ వాక్ నా వల్ల కావట్లేదు అంటూ విన్ను పాప అనేసరికి, క్యాట్ వాక్ అంటే పెద్ద కష్టమేం కాదే, లెగ్స్ రెండు కలిపి టిక్కు టిక్కు అంటూ నడవడమే, నేను నడుస్తాను, నువ్వు చూసి నేర్చుకోవే అంటూ హైటెక్ బామ్మ తన స్టిక్ని పక్కన పడేస్తూ ఐగిల్స్తో స్టైల్గా 2 అడుగులు వేయగానే స్లిప్ అవుతూ బొక్కబోర్లా కింద పడి అరిచింది. హైటెక్ బామ్మ పడి అరుస్తుంటే విన్ను పాప నవ్వుతూ, బామ్మ, క్యాట్ వాక్ అంటే ఇలా పడాలా అంటూ అడుగుతుంటే, వసే, నీ తింగర్తనానికి నవ్వాలో ఎడవాలో నాకు తెలియడం లేదే, నేను పడి ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళవే, నా కూసాలు విరిగిపోయినట్టున్నాయి. బామ్మ, నువ్వు నిజమే చెప్తున్నావా? అంటే ఇలా పడకూడదా? నాకేం తెలుసు బామ్మ, ఇలా పడాలేమో అనుకున్నాను, నొప్పిగా ఉందా బామ్మ, ఇప్పుడు ఏం చేద్దాం? వైన్ బాటిల్ తీసుకురావే, పార్టీ చేసుకుందాం. బామ్మ, మరి సైడ్ డిష్కి ఏం తీసుకురాను? చికెన్ తీసుకురానా? వసే, నీకు దండం పెడతానే, నన్ను ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళవే, నిన్ను నమ్ముకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి. ఇంత తింగరి మేడం నువ్వే దొరికావా ఆ భూమికి? భూమి, ఏం చేస్తున్నావు ఈ టైం? లీక్ కాల్ చేసావు, ఇంకా నిద్రపోలేదా? భూమి, ఎందుకే అరుపు? నీ దెబ్బకి నా చెవులు పోయేలా ఉన్నాయి, ఎందుకు అలా అరుస్తున్నావు? వీవర్, నాకు చాలా కోపంగా ఉంది, నాకేం చేయాలో తెలియట్లేదు. నన్ను ఆ మిస్టర్ ఆర్గంట్ ఆడుకుంటున్నాడు, వాడిని చూస్తేనే నాకు పిచ్చిలేస్తుంది. భూమి మాటకి వీవర్ నవ్వుతూ, ఏం చేశాడేంటి? ఎప్పుడు మీరు ఇలా గొడవ పడుతూనే ఉంటారు కదా, కొత్తేం కాదు కదా, మళ్ళేమైంది? ఏమన్నాడు? నన్నేం అనలేదు అని అడుగు, నన్ను ఆడుకుంటున్నాడు. వీవర్, యాక్సిడెంట్ నేనే చేశానని నా మీద చెప్తానని నన్ను లాక్ చేశాడు, లేదంటే నా చేతుల్లో అయిపోయేవాడు. భూమి, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఆర్మన్ నిన్ను నమ్ముతున్నాడు. ఐ మీన్, నువ్వు కావాలని యాక్సిడెంట్ చేయలేదని, బై మిస్టేక్ జరిగిందని
అంటూ వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్ మొత్తం చెప్పాడు. ఒరేయ్ సన్నాసి, ఏబ్రాసి, దద్దమ్మ, వెదవా, ఇప్పుడు చెప్తున్నావా? నువ్వు నా పక్కనే ఉంటే నా చేతుల్లో అయిపోయేవాడివి. నీ సంగతి తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆ యారగెంట్ సంగతి చూస్తానంటూ భూమి కాల్ కట్ చేస్తూ స్టెప్స్ దిగుతూ స్లిప్ అయ్యేసరికి ముందుకు పడబోతూ అప్పుడే ఆర్మన్ అక్కడికి వచ్చేసరికి భూమి నడుము మీద చేసి పట్టుకునేసరికి భూమి ఆర్మన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటుంటే ఆర్మన్ హ్యాండ్ భూమి నడుము మీద అండ్ భూమి చేతులు ఆర్మన్ మెడని చుట్టేసరికి భూమి ఆర్మన్ కళ్ళలోకి చూస్తూనే ఉంది. ఓయ్, నువ్వెప్పుడు నన్ను అడుగుతావు కదా నిన్నెందుకు మిస్ న్యూసెన్స్ అంటానని. నువ్వు ఇలాంటి న్యూసెన్స్ చేస్తుంటే ఇంకేమనాలి అంటూ భూమిని వదులుతూ కాస్త భూమి మీద నడువు భూలక్ష్మీదేవి, గాల్లో కాదు అంటూ నవ్వుతూ అంటాడు ఆర్మన్. ఈ మిస్టర్ యారిగెంట్ని ఏదో అనేయాలి అనుకుంటాను, బట్ తన కళ్ళల్లోకి అంత దగ్గరగా చూస్తే నా మనసులో మాట పెదవులు దాటవు. ఆ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది. బహుశా బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్నాడేమో. తన చుట్నీని వేలికి తిప్పేస్తూ మనసులోనే అనుకుంటుంది. భూమిని పైనుంచి కిందకి చూస్తూ కిందేంటి అందరూ ఉన్నారని ఎక్కువ చేస్తావు? ఇప్పుడు నీ మీద వాటర్ పోసేనా? అసలు నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది. నేనంటే భయం తగ్గినట్టుంది అంటూ ఆర్మన్ అనేసరికి భూమికి వీవర్ చెప్పింది గుర్తొచ్చేసరికి ఆర్మన్ మీదకి వచ్చేస్తూ నువ్వేంటే నాకు భయం లేదు, నిన్ను చూసి నేనెందుకు భయపడాలి? భూమి ఇక్కడ అంటూ తన కాలర్ ఎగరేస్తూ భూమి ఇన్ని రోజులు ఎంత ఆడుకున్నావు? వీవర్ నాకు అంతా చెప్పేశాడు. భూమి చేయి వెనక్కి తిప్పుతూ ఇప్పుడేంటి అంటే నేను నిన్నేం చేయలేను అనుకుంటున్నావా? నిన్ను ఆడుకోవాలంటే నాకు రీజన్ అవసరం లేదు, మూడుంటే చాలు భూలక్ష్మీదేవి. ఓచ్, నొప్పిగా ఉంది అంటూ భూమి పెద్దగా అరుస్తూ ఉంటే ఆర్మన్ భూమి నోరు క్లోజ్ చేస్తూ నువ్వు ఇలా షౌట్ చేస్తే నేను నిన్నేదో చేసేస్తున్నా అనుకుంటారు. భూమితో టీజింగ్గా అంటాడు. ప్లీజ్ నన్ను వదిలే అంటూ భూమి ప్లీజింగ్గా అంటుంటే అది ఇలా అడిగితే అప్పుడు థింక్ చేస్తా అంటూ వదిలేసరికి భూమి ఎర్రగా అయిన తన హ్యాండ్ని చూసుకుంటూ ఈ భూమిని ఎంత ఆడుకున్నావు, రేపటి నుంచి నీకు ఈ భూమి అంటే ఏంటో చూపిస్తాను అంటూ భూమి ఆర్మన్కి వార్నింగ్ ఇస్తూనే అంతలో ఆర్మన్ తన దగ్గరకు వస్తుంటే ఆర్మన్ ఏం చేస్తాడనే భయంతో కిందకి పరిగెడుతూ నీ సంగతి రేపు చెప్తాను అంటూ వార్న్ ఇస్తుంటే ఆర్మన్ ఇప్పుడే చెప్పచ్చు కదా అంటూ కిందకు వస్తుంటే నేను రేపు చెప్తాను అంటూ భూమి కిందకి పారిపోయింది. ఆర్మన్ భూమి చేసిన అల్లరికి నవ్వుతూ నేను చూస్తాలే అంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ ఛానల్లో వీడియోస్ అనేది ఈ 1 వీక్ 10 డేస్లో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు, ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నాను. ప్లీజ్ అందరికీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.